ఒక లిమిటెడ్ యూనిట్స్లో 608 స్క్వేర్ యార్డ్స్తో ఇమీడియట్గా ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళు ఉండే విధంగా ఒక క్లబ్ హౌస్తో అన్ని ఫెసిలిటీస్తో ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్ వెల్నెస్ రియల్ ఎస్టేట్ మోడల్ అని చెప్పొచ్చు ప్రాజెక్ట్. ఇట్లా అంటే నేచర్‌ని లవ్ చేసే వాళ్ళకి కోసం మంచి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు గదా! అంటే ఫ్యూచర్‌లో ఏమన్నా డెవలప్‌మెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి అసలు? ఈ ప్రాజెక్ట్ మనకు రియల్ ఎస్టేట్లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన ముంబై హైవే పైన ఒక 1 అవర్ జర్నీలో మనకు ముంబై హైవే టోల్ గేట్ వస్తుంది. ఇది మన బుద్ధేరా టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దాటగానే రైట్ సైడ్ కంకోల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకు నిమ్స్కి వెళ్ళే రోడ్లోనే ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక 4.5 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అంతారం అనే విలేజ్ వస్తుంది. అంతారం విలేజ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఒక 500 to 600 మీటర్స్లో ఒక 18 acres ఆఫ్ బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. అది చూస్తే మీకు అర్థమవుతుంది బ్యూటిఫుల్ లొకేషన్ ఎందుకన్నామంటే, సో అది మొత్తం ఇట్లా ల్యాండ్ ఇట్లా వ్యాలీ లాగా ఉంటుందన్నమాట. సో ఆ ల్యాండ్లో మనం నిల్చొని చూస్తే చుట్టుముట్టు ప్రాంతాలు 1 కిలోమీటర్ల వరకు కనిపించే వ్యూ ఉంటుంది. ఆ మధ్యలో 1 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు ఉంటుంది. అండ్ ఆ చెరువు తర్వాత మీకు ఆ హిల్ స్టేషన్ పైన మీకు విండ్ మిల్స్ కానీ, చుట్టూ గ్రీనరీ కానీ, ఇంచుమించు ఒక 50 సంవత్సరాల వరకు ఆ గ్రీనరీ అంటే ఆ ఓపెన్ టు స్కై అనేది ఎక్కడ కూడా క్లోజ్ అయిపోకుండా ఒకవైపు ఓపెన్ స్పేస్ చెరువు,